పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతోంది జయప్రద గారు? తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఏలాంటి శని ప్రభావంతో ఉంటున్నారు వాళ్ళు ఈ రాశులు. అయితే వాళ్ళకి అసంత కొంచెం ఉత్సాహం వచ్చింది అంటే కుజుడు ధనస్థానంలో మారడం, ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల పనుల్లో కొంచెం వేగవంతం. ఇప్పుడు దాకా ఏ పని చేసినా ఆలస్యం అవ్వడం, ఒక వీసా కోసం ప్రయత్నం చేస్తే వీసా రాకపోవడము, తర్వాత వ్యాపారంలో అభివృద్ధి అనేది లేకుండా కొంచెం దిగులుగా జరగడము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకపోవడం, ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరికీ కొన్ని ఏంటంటే కుజుడు ధనస్థానంలో రావడం వల్ల, ద్వితీయ స్థానంలో రావడం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఏంటంటే వీళ్ళకి విదేశాలకు వెళ్ళే యోగము, తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశము, కొత్త కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మేషరాశి వాళ్ళకి కుజుడు ఒక ట్రాన్సిట్ అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. బాగుంది కదా, ఎందుకంటే రాశాధిపతి ద్వితీయ స్థానంలో ఉండి ఆయన రాశిలో ఉన్నవాడు పని చేయలేకపోయాడు, కానీ ఈ రాశిలో ఉండడం వల్ల పని అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మేషరాశిలో ఉండడం వల్ల ఎప్పుడు ఏంటంటే మాట చాలా కటువుగా వస్తుంది. ఆయన ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానం వాళ్ళు, ఆ రాశి వాళ్ళు మాట చాలా కటువుగా మాట్లాడతారు. దానివల్ల చాలా పనులు ఆగిపోతుంటాయి. ఇప్పుడు వీళ్ళకి మాట మళ్ళీ అన్ని విధాల చక్కగా చేసుకునే అవకాశం వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వాళ్ళకి అన్ని విధాల మంచి ఫలితాలు ఉన్నాయి ఈ మాసంలో. ఇక రవి బుధుడు ఇద్దరు కూడా ఏంటంటే ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి అన్ని విధాల మేషరాశి వాళ్ళకి బాగుంది. అయితే కాస్తంత వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రాహు లాభస్థానంలో యోగిస్తారు అందరూ అనుకుంటారు, కానీ ఇక్కడ రాహు ఒక్క మాయలో పడే అవకాశం ఉంటుంది. అంటే కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ, మొదలు పెట్టడం కానీ కాస్త ఆలోచించి వాళ్ళ పర్సనల్ జాతకాన్ని చూపించుకొని చెయ్యాలొద్దా అని అడగాలి. ఎందుకంటే ఏలాంటి శని ప్రభావం ఉంది కనుక శని భగవాన్ ఇచ్చే ఆలస్య ఆటంకాలు అనే ఇబ్బందులు అనేవి ఉంటాయి ఖచ్చితంగా. వీళ్ళు దాని నుంచి పర్సనల్ జాత్ చూపించుకొని జాతకంలో ముందుకు వెళ్తేనే బాగుంటుందని కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయాలి. ఈ మాసంలో వ్యాపారాలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఎంత చూసుకోవాలి వీళ్ళు. ఇది వీళ్ళు చేయాల్సిన పరిహారాలు. మరి గురువు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారండి, అది కూడా ఒకసారి చెప్పండి. తప్పకుండా చతుర్థ స్థానంలో గురువు వీళ్ళకి అంటే విద్యార్థులకు, మేషరాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఈ యూపీఎస్ కానీ ఈ సివిల్స్ రాసే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిగా ర్యాంక్ కొట్టే అవకాశం కానీ, చదివే అవకాశం బ్రహ్మాండంగా మెజార్టీతో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వ్యాపారంలో ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు, అంటే ప్రొఫెషనల్ వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళకి అత్యంత ఉన్నతమైన స్థానాలు అంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు రావడం కానీ, వాళ్ళు చేసే పనుల్లో గుర్తింపు రావడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని మేషరాశి వాళ్ళకి ఈ మాసం కాస్తంత మంచి ఫలితాలే కనిపిస్తాయి మనకి. ఓకే, అసలే మేషరాశి అంటే మనకు తెలుసు మంచి ఫైర్ బ్రాండ్స్ కదా, మాట్లాడటం మొదలు పెడితే కొంచెం కష్టమే తట్టుకోవటం. కానీ ఇప్పుడు మరి వాక్కు స్థానంలోకి కుజుడు అని వెళ్ళటం అనేది, ఆ ట్రాన్సిషన్ అనేది మరి మాట ఇంకాస్త పవర్ఫుల్గా ఉంటుందని అనుకోవచ్చా? లేదు, అంటే ఇక్కడ రెండో స్థానంలో రావడం మాట పవర్ఫుల్ కాదు, పట్టుదల పెరిగి దాన్ని ఎలా సాధించుకోవాలని తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి శని ప్రభావం ఉంది కనుక ఎంత గట్టిగా మాట్లాడదామన్నా అక్కడ కాస్తంత భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని క్రియేట్ చేస్తాడు. తర్వాత రెండోది చతుర్థ స్థానంలో గురువు ఉండడం వల్ల ఆలోచన శక్తి ఎప్పుడు కూడా కోల్పోకుండా ఉంటుంది. జనరల్గా వీళ్ళంటే కోపం వస్తే ఆవేశంగా మాట్లాడేస్తారు, తర్వాత ఆలోచించి నేను ఇది తప్పు చేశాను, కరెక్టే, అది సరి చేసుకుందాం, సారీ చెప్పని చెప్తారు. కానీ ఇక్కడ ఏమంటే చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కనుక ఆలోచన శక్తి పెరిగి ఇది ఇలా కాదు, ఇది ఈ విధంగా చేసుకుని వెళ్ళాలి అనే తత్వాన్ని పెరుగుతుంది. అందువల్ల కుజుడు వచ్చే ఎఫెక్ట్ కంటే వీళ్ళకి రాహు వచ్చే ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. అంటే మాయలో పడే అవకాశం కానీ, మోసపోయే అవకాశం కానీ ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి శని ప్రభావం అంటే కర్మని ఆయన ఏ విధంగా మనకి చేస్తారని తెలియదు మనకి. ఒక్కొక్క జాతకాల్లో వాళ్ళ జాతకాల్లో శని భగవాన్ యోగగారు కూడా అయితే ఈ ఏలాంటి శని ప్రభావం అనేది పెద్దగా కనిపించదు. శని భగవాన్ వాళ్ళ జాతకంలో కూడా బాలేని ప్లేస్లో ఉంటే మాత్రం ఈ ఏలాంటి శని ప్రభావం వెళ్ళి ఎలా చూపిస్తుంది అంటే, రాహు ఇంపాక్ట్ ఏంటంటే ముందు బ్రహ్మాండంగా చూపిస్తుంది, అది బ్రహ్మాండంగా బాగుంది సాగుతుంది కదా, వ్యాపారం ఏం చేస్తాం అంటే ₹1,00,000 పెట్టి పెట్టుబడి చేసే వ్యాపారాన్ని 10 లక్షలు అప్పు చేసి చేయడం మొదలు పెడతాం. అంటే ఫుల్ వస్తే అప్పుడు మొత్తాన్ని మోసం పోతాం. ఇది జరిగే అవకాశం. అందుకని జన్మజాతకంలో వ్యాపారం చేసే అవకాశం ఉందా అని చెక్ చేసుకొని దాన్ని బట్టి పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతంగా వివరించారండి, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.